Good morning students. I am J. Savitri, working as a Social Studies CRT, KGBV, Duvur, YSR, Kadapa district. Children, in previous session, I explained Production and Employment Part A. In this session, I will explain Production and Employment Part B. Children, listen carefully. Students, in the previous class, we discussed about three sectors of economy. How many sectors are there, children? Yes, three sectors. They are, one is agriculture sector, second industry sector, third service sector, and discussed about occupation and classification, and also how to estimate GDP. Okay, children? Now we will discuss about changes in the importance of sectors, value of goods and services produced, and employment of people. Keep the textbook nearby you, children. I will explain paragraph wise. Note down the important points in your notebook. Okay, children? Children, now we will discuss about the topic of changes in the importance of sectors, values of goods and services produced and employment. దీంట్లో మనము రంగాలలో వచ్చినటువంటి మార్పు అంటే మూడు రంగాలలో వచ్చినటువంటి మార్పు అగ్రికల్చరు, ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్స్. ఈ త్రీ సెక్టార్స్లో వచ్చినటువంటి మార్పు ఏమిటి, తర్వాత వస్తువులు మరియు సేవల ఉత్పత్తిలో ఉన్నటువంటి విలువ, వాల్యూ, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పీపుల్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రతి సంవత్సరము మనకు జీడిపిని ఎస్టిమేట్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా చిల్డ్రన్. జీడిపి ఎస్టిమేషన్ ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతూ ఉంది అనేది మనము గమనించాం. మోర్ అండ్ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్. వస్తువులు సేవలు అనేవి ఎక్కువ అవుతే జీడిపి వాల్యూ కూడా పెరుగుతుందని ముందుగానే మనం తెలుసుకున్నాం. ఇది చాలా ముఖ్యం. ఇట్ ఈజ్ ఎసెన్షియల్ టు నో హౌ దిస్ ఇంక్రీజ్ టుక్ ప్లేస్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ కంట్రిబ్యూటెడ్ మోర్ టు దిస్ గ్రోత్ ఆఫ్ జీడిపి. ఈ జీడిపి పెరగడంలోన ఇది ఎక్కువగా ఈ సెక్టార్స్ అనేవి చాలా వృద్ధిని చూపించాయి, డెవలప్మెంట్ని చూపించాయి అనేది కూడా మనము చెప్పుకున్నాం. అయితే ఈ ప్రెజెంట్ ఇట్ హ్యాస్ బీన్ నోటెడ్ దట్ మనం ఒకటి గమనించుకోవాలి. నౌ డెవలప్డ్ కంట్రీస్ అండ్ అగ్రికల్చర్ అండ్ అదర్ అలైడ్ యాక్టివిటీస్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూటర్ ఆఫ్ జీడిపి. ఈ జీడిపి పెరగడంలో ఏది ప్రధానమైనటువంటి యాక్టివిటీ కనిపించింది అనంటే అగ్రికల్చర్ సెక్టార్. ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టారు ఫస్ట్ బాగా ఉండడం వల్లనే ఈ జీడిపి గ్రోత్ అనేది ఎక్కువగా పెరిగింది. ఆ రంగం ఉండడం వల్లనే ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టారు ఇంకా బాగా డెవలప్ అనేది అవుతుంది. కాబట్టి జీడిపి ఎక్కువగా పెరగడానికి ఇక్కడ ప్రధానమైనటువంటి సెక్టార్ ఏది అని అంటే విచ్ సెక్టార్ చిల్డ్రన్? అగ్రికల్చర్ సెక్టార్. జీడిపి ఇంక్రీజ్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ జీడిపి ఈజ్ the agriculture sector. Understand children? Children, we are all discussed production only in the previous class. Now in this class discussing employment and values of goods and services. Approximately the GDP increases 9 times in the observing of table 2010 and 11 in the previous class. How the GDP increased to know very important thing children. If we are observing the total world, some countries are developed, some countries underdeveloped, and some countries are not developed. Some countries, developing countries are there. Then we observe only the developed countries, for example, America, England, Russia, etc. It has noticed that the agriculture sector well developed. Then it is the agriculture is the main base to develop the country. GDP during initial stage of development, it is only the contributor of agriculture sector. Understand children? Observe this paragraph children.
as the methods of farming changed and agriculture sector began to prosper. అయితే ఫార్మింగ్లో చాలా మార్పులు అనేవి వచ్చాయి అని చెప్తున్నారు. ఆ మార్పులు రావడం వల్ల ఏమైందంట, ఇట్ ప్రొడ్యూస్డ్ మచ్ మోర్ ఫుడ్ దాన్ బిఫోర్. ముందు కంటే ఇప్పుడు ఎక్కువగా ఉత్పత్తి అనేది జరుగుతుంది. ఏమి కారణమై ఉంటుంది అని అంటే, పాత మెథడ్స్ అనేవి లేకుండా కొత్త పద్ధతిలో టెక్నాలజీని యూజ్ చేశారు. టెక్నాలజీని యూజ్ చేయడం అంటే, ముందు ఎద్దులు కాడ అలాంటివి పట్టుకొని వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడైతే ట్రాక్టర్స్ని యూజ్ చేస్తున్నారు. 10 మంది చేసే పని ఒక మిషన్తో కంప్లీట్ అయిపోతుంది. దానివల్ల ఏమైందంట, ఎక్కువ ప్రొడక్షన్ అనేది వచ్చింది. మెనీ పీపుల్ కుడ్ నౌ టేకప్ అదర్ యాక్టివిటీస్. అంటే ఈ విధంగా ఒకటి టెక్నాలజీ యూజ్ చేశారు కాబట్టి మిషన్స్ రావడం వల్ల వాళ్ళకు పని లేకుండా పోయింది చాలామందికి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, వేరే సెక్టార్లోకి రావడం జరిగింది. దాంట్లో యాజ్ ఎసెన్షియల్ ఫుడ్ రిక్వైర్మెంట్స్ వర్ మెట్ బై అదర్ ప్రొడ్యూసర్స్, దేర్ వర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్ పర్సన్స్ అండ్ ట్రేడర్స్. దీంట్లో ఏమైందంటే సర్వీస్ సెక్టారు తర్వాత ఇండస్ట్రీ సెక్టారు ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఇంకా ఈ విధంగా ఇండస్ట్రీ సెక్టార్లోకి దాంట్లోకి రావడం వల్ల బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ కూడా ఇంక్రీజ్డ్ మెనీ టైమ్స్. ఈ విధంగా ఈ 2 సెక్టార్స్లోకి రావడం వల్ల గూడ్స్ సర్వీసెస్ ఎక్కువగా పెరిగి ఈ బయింగ్ సెల్లింగ్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ పెరిగాయి. ఫర్దర్ ఇంక్రీజింగ్ డిమాండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. బిసైడ్స్ దీంతో పాటు ఇంకా ఏం పెరిగింది అంటే, రూలర్స్ ఎంప్లాయిడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యాజ్ అడ్మినిస్ట్రేటర్స్, ఆర్మీ ఎక్సెట్రా. ఇంకా చాలా చోట్ల ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగింది. ఎంప్లాయ్మెంట్ అంటే చాలా చోట్ల వేకెన్సీస్ అనేవి వచ్చాయి. ఈ వేకెన్సీస్ను ఫిలప్ చేశారు. ఎందుకంటే ఇండస్ట్రీ సెక్టార్ సర్వీస్ సెక్టార్ ఎక్కువగా పెరిగిపోతూ వచ్చింది కాబట్టి. హవెవర్ అట్ దిస్ స్టేజ్ ఇన్ ఆల్ an overall context, most of the goods produced were from agriculture and related sector. అయితే ఈ అగ్రికల్చర్ సెక్టార్ యొక్క వాల్యూ తగ్గిందా అంటే తగ్గలేదు. అగ్రికల్చర్ సెక్టార్లో ప్రొడ్యూస్ అయినటువంటి వస్తువులు తర్వాత ఇండస్ట్రీ సెక్టార్లోను తర్వాత సర్వీస్ సెక్టార్లోకి రెండింటికి కూడా రిలేటెడ్గా ఉంటాయి. కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్తో పాటు ఇండస్ట్రీ సెక్టారు సర్వీస్ సెక్టార్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. Related sectors and most people were also employed in this sector. Understand, children? Listen carefully, children. I will repeat that paragraph. In the farming of agriculture introduced the technology, scientific methods used in this sector. It increases the output of goods produced. So some people only produced the goods who require the food. Then some people leave the agriculture sector and joined the other sectors. That's mainly in service sector. For example, craft persons, traders, buying and selling activities increase demand for goods and services. Besides, rurals employed large number of people as administrator or army. Then, however, at this stage, in an overall context, most of the goods produced were from agriculture and related sector. Most people were also employed in this sector. Which sector, children, here? Service sector and industry sector. Okay, children, understand? This is another paragraph, children. Recall what you have read about the industrial revolution in the earlier classes. పారిశ్రామిక విప్లవం గురించి మనం ఎర్లియర్ క్లాసెస్లో తెలుసుకున్నాం కదా చిల్డ్రన్. 7th క్లాస్లో వచ్చిందనమాట. యాజ్ న్యూ మెథడ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్ ఇంట్రడ్యూస్డ్. ఇంకా ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇప్పుడు కొత్త పద్ధతులు అనేవి రావడం జరిగింది. ఆ కొత్త పద్ధతుల్లో వ్యవసాయంలోనూ కొత్త పద్ధతులు వచ్చాయి. అదేవిధంగా ఫ్యాక్టరీస్లో కూడా కొత్త పద్ధతులు అనేవి వచ్చాయి. దాంట్లో ఫ్యాక్టరీస్ కేమ్ అప్ అండ్ స్టార్టెడ్ ఎక్స్పాండింగ్. ఈ విధంగా ఇండస్ట్రీస్ అనేవి కూడా ఎక్కువగా పెరుగుతూ వచ్చాయన్నమాట. దాంతో దోస్ పీపుల్ హూ హ్యాడ్ ఎర్లియర్ వర్క్డ్ ఆన్ ఫార్మ్స్ నౌ బిగాన్ టు వర్క్ ఇన్ ఫ్యాక్టరీస్ ఇన్ లార్జ్ నెంబర్.
ఈ విధంగా అగ్రికల్చర్ సెక్టార్ నుంచి తర్వాత ఎక్కడికి వచ్చారంట, ఇండస్ట్రీ సెక్టార్లోకి ఎక్కువ మంది రావడం జరిగింది. పీపుల్ బిగాన్ టు యూజ్ మెనీ మోర్ గూడ్స్. అయితే ఇక్కడ ఈ విధంగా ఇండస్ట్రీ సెక్టార్లోకి వచ్చిన తర్వాత పీపుల్స్ వాడేటటువంటి వస్తువుల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఈ ఎక్కువగా వాడుతూ వచ్చినారనమాట గూడ్స్. ఎందుకంటే ఫ్యాక్టరీస్లో తయారయ్యేటటువంటి గూడ్స్ అనేవి కొంచెం కాస్ట్ తక్కువగానే ఉంటాయి. చూడండి, దెర్ వాజ్ మాస్ ప్రొడక్షన్, ఎక్కువగా రావడం బై ఫ్యాక్టరీస్ అట్ మచ్ లోయర్ రేట్స్ అండ్ దీస్ గూడ్స్ రీచ్డ్ మార్కెట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా ఫ్యాక్టరీల్లోంచి ఉత్పత్తి అయినటువంటి వస్తువులు గూడ్స్ అనేవి ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా రావడం వల్ల దానికి కాస్ట్ కూడా తక్కువైంది. కాస్ట్ తక్కువ అవ్వడంతో ప్రతి ఒక్కరూ వాటిని యూజ్ చేయడం కూడా ఎక్కువగానే ఉంది. ఫర్ దీస్ కంట్రీస్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రాడ్యువల్లీ బికేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్. దానివల్ల ఏమైందంట, ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది గ్రాడ్యువల్గా ఎక్కువగా పెరుగుతూ వచ్చి ప్రధానమైనటువంటి దానిగా మారిపోయింది. అంటే అగ్రికల్చర్ నుంచి ఇప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. దాంతోపాటు బోత్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆల్సో ఇన్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పీపుల్. ఈ ఇండస్ట్రీ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఈ విధంగా ఇంక్రీజ్ అవ్వడం అనే పాయింట్ని మనము టేబుల్ రూపంలో తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం చిల్డ్రన్. అంటే అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్కు ఈ విధంగా ఎక్కువ మంది వచ్చారు. రీజన్ కూడా అడుగుతారు, వై ద పీపుల్ came to agriculture sector to industrial sector. So write the answer children. Hence over time shift took place. ఇక్కడ అందుకే ఏమని చెప్తున్నారు, ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అని అంటున్నారు. ఏం షిఫ్ట్ అయిపోయిందంట, దిస్ మీన్స్ దట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది సెక్టార్ హ్యాస్ చేంజ్డ్. అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఇండస్ట్రియల్ సెక్టార్లోకి మారిపోయింది. ద ఇండస్ట్రియల్ సెక్టార్ బికేమ్ ద డామినెంట్ సెక్టార్ and the importance of the agriculture sector both for employment and production decline. ఈ విధంగా ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్ అనేది తగ్గిపోతూ వచ్చింది. ఇట్ ఈస్ డిక్లైన్డ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. విచ్ సెక్టార్ చిల్డ్రన్? డిక్లైన్డ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? Observe carefully children. Suddenly the factories and scientific knowledge improved here. The large number of goods and services produced here. The machines produce large number of goods, create little bit of a time. This is less time. These goods cost are very less. Now the industries and service sectors only produce the GDP high level. So the importance of sectors has changed. Then the agriculture sector declined. Most of the employees work in industry sector. Which sector increased here children? The industrial sector. And which sector declined? It is agriculture sector. Okay children, understand? In the past 50 years there has been further shift from ఇండస్ట్రీ టు సర్వీస్ సెక్టార్ ఫర్ డెవలప్డ్ కంట్రీస్. గత 50 సంవత్సరాల నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే డెవలప్డ్ కంట్రీస్లో ఏ సెక్టార్ నుంచి చేంజ్ అయిందంట చిల్డ్రన్? ఇండస్ట్రీ సెక్టార్ నుంచి సర్వీస్ సెక్టార్కు మారిపోయింది. అంతకుముందు చెప్పుకున్నాం మనం, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఎక్కువగా అందరూ ఏ సెక్టార్కి వచ్చారని చెప్పారు? ఇండస్ట్రీ సెక్టార్. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో ఏం జరిగిందంట, ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టార్కి ఎక్కువగా వచ్చారు. ద సర్వీస్ సెక్టార్ హ్యాస్ బికమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్. ఎక్కువగా ఇప్పుడు ప్రొడక్షన్ అనేది ఏ సెక్టార్లో జరుగుతుంది? సర్వీస్ సెక్టార్. మోస్ట్ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ హ్యావ్ ఆల్సో షిఫ్టెడ్ అండ్ ఆర్ నౌ ఎంప్లాయిడ్ ఇన్ ద సర్వీస్ సెక్టార్. చాలామంది వర్కింగ్ పీపుల్ ఇప్పుడు ఏ సెక్టార్లో ఉంటున్నారు? విచ్ సెక్టార్ చిల్డ్రన్? That is in service sector. And most production activities are those are services and not manufactured goods. అయితే ఇక్కడ సర్వీసే ఎక్కువగా జరుగుతోంది. ప్రొడక్షన్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎక్కువగా సర్వీస్లో ఉంటున్నాయి కానీ గూడ్స్ రూపంలో లేవు. ఎక్కడ అంటే ఇట్ ఈజ్ ఇన్ డెవలప్డ్
countries. This is the general pattern observed for developed countries. Where children? Developed countries. Is a similar pattern observed for India? It is a simple question for you children. ఈ విధంగా ఇండస్ట్రీ సెక్టార్ నుంచి సర్వీస్ సెక్టార్కు మారిపోయింది అని డెవలప్డ్ కంట్రీస్లో చెప్తున్నారు కదా. సేమ్ అదే ప్రాసెస్లో మన ఇండియాలో కూడా ఇలా మార్పు అనేది జరుగుతోందా లేకపోతే అలాగే ఉందా అనే విషయాన్ని ఇక్కడ మీకు క్వశ్చన్ రూపంలో ఇచ్చారు. కాబట్టి ఏంటి అనే దాన్ని మీరు గమనించండి. ఓకే చిల్డ్రన్, అబ్జర్వ్ చిల్డ్రన్, రైట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్. In the past 50 years, there has been further shift from industry to service sector for developed countries. Which countries children? Developed countries only. It changed which sector children? Industry to which sector? Service sector. The service sector has become the most important in terms of total production. It is changed in service sector. The terms of total production. Most of the working people have also shifted and are now employed in the service sector. In which sector more employed here children in the developed countries? This service sector. And most of the production activities are those. Services are not manufactured goods. It is only the services, not prepared manufactured goods. This is the improving of service sector and change of sectors. Industry sector to service sectors. Okay children, understand? Let us now discuss about the what do services comprise of. Children, students, services are three types. They are number 1, community, social and personal services. Second one, finance, insurance and real estate. The third one, trade, hotels, transport and communication. Okay children, service sector 3 types అని చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. దాంట్లో ఫస్ట్ వన్ కమ్యూనిటీ, సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్, అంటే ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలకు సంబంధించి. ఇందులో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగం ఎలా ఉంది, డిఫెన్స్ రక్షణ, ఎడ్యుకేషన్ అంటే విద్య, హెల్త్ ఆరోగ్యం, వెటర్నరీ యాక్టివిటీస్ అంటే పశు వైద్య కార్యకలాపాలు, నెక్స్ట్ మీడియా ప్రసార మాధ్యమాలు, లైబ్రరీ గ్రంథాలయాలు, ఆర్చివ్స్ అంటే పురాతన దస్తావేజులను నిర్వహించే సంస్థ, మ్యూజియం పురాతన వస్తువులు అంటే రాజులు వాడినటువంటి ఆయుధాలు, కత్తులు ఇలాంటివన్నింటినీ భద్రపరిచేటటువంటి స్థలంని మ్యూజియం. నెక్స్ట్ అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా ఇతర సాంస్కృతిక కార్యకలాపాలన్నీ కూడా కమ్యూనిటీ, సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ఫినాన్స్, ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్. దీంట్లో సర్వీసెస్ ఆఫ్ బ్యాంక్స్, మనకు బ్యాంకులు అందించేటటువంటి సేవలు, పోస్ట్ ఆఫీసు సేవింగ్స్, తర్వాత బ్యాంకులు, తర్వాత నెక్స్ట్ నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే బ్యాంకులు, తర్వాత బ్యాంకులు కానివి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంటాయి అవి. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా ఉన్నటువంటివి. నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కోఆపరేషన్ సాధారణ బీమా సంస్థలు. నెక్స్ట్ సర్వీసెస్ ఆఫ్ బ్రోకర్స్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్, విక్రయ కంపెనీదారులు అంటే ఇక్కడ సర్వీసెస్ ఆఫ్ బ్రోకర్స్, రియల్ ఎస్టేట్ దళారులు, భవన విక్రయ కంపెనీలు, ఇవన్నీ కూడా కలిసి ఇక్కడ ఏమవుతుంది అని అంటే సర్వీస్ సెక్టార్లో సెకండ్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అని ఇచ్చి ఇక్కడ మనకు ఎంటీ ఇచ్చారు. ఈ ఎంటీని ఫిలప్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ కెన్ యూ ఫైండ్ అవుట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అని క్వశ్చన్ ఇచ్చినారు చిల్డ్రన్. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ కెన్ యూ ఫైండ్ అవుట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. That answer is RTC, railways including metro services, airways, waterways,
publication of newspapers, radio, television channels, hotel management, wholesale and retail trade. Here examples of trade. They are asking the trade. RTC, railways including metro services. అంటే రైల్వేలు తర్వాత నెక్స్ట్ ఆర్టీసీ మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి కదా అవి. ఈ విధంగా ఎయిర్వేస్, నెక్స్ట్ వాటర్ వేస్, పబ్లికేషన్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్, టెలివిజన్ ఛానల్స్, హోటల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా దీని కిందే వస్తాయి, అంటే థర్డ్ సెక్టార్లో వస్తాయి. నెక్స్ట్ టూరిజం, క్యాటరింగ్ ఫర్ ఫంక్షన్స్ అండ్ సెలబ్రేషన్స్ ఆల్సో కంప్రైజ్ ఆఫ్ సర్వీస్ సెక్టార్. టూరిజం అనేది కూడా సర్వీస్ సెక్టార్లోనే ఒక భాగం అని చెప్తున్నారు. అంటే హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్లో టూరిజము, క్యాటరింగ్, ఫంక్షన్స్ ఆఫ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ సేల్స్ అవుట్లెట్స్, షాపింగ్ మాల్స్ ఇవి కూడా సర్వీస్ సెక్టార్లోనే భాగంగా ఉన్నాయి. కాబట్టి దీస్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ trade, hotels, transport and communication. Children, note it down in your notebook. Children, మనం ఇంతవరకు సర్వీస్ సెక్టార్ను త్రీ టైప్స్ గురించి చెప్పుకున్నాము. లుక్ అట్ ద ఫాలోయింగ్ 2 పై చార్ట్స్. మనకి ఇక్కడ నెక్స్ట్ 2 పై చార్ట్స్ ఉన్నాయి, వాటిని గురించి డిస్కస్ చేద్దాం. The contribution of various activities to GDP is presented for 2 financial years. Which years, children? 1972-73 and 2009 and 2010. The circle or the pie represents the GDP in the given year. మనకు అక్కడ సర్కిల్స్ లోన రిప్రజెంట్ చేసింది ఏమిటి అంట, జీడిపిని మెన్షన్ చేశారు. జీడిపి ఈజ్ మేడప్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్రమ్ 3 సెక్టార్స్. ఆ జీడిపిలో ఉన్నటువంటివి ఏ సెక్టార్స్ గురించి మెన్షన్ చేశారంట చిల్డ్రన్? ఇట్ ఈజ్ ఇన్ 3 సెక్టార్స్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్. ఇప్పుడు ఆ పై చార్ట్స్ గురించి చూద్దాం. ఓకే చిల్డ్రన్, అబ్జర్వ్ ద పై చార్ట్స్ చిల్డ్రన్. దిస్ ఈజ్ మెన్షన్డ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1972-73, 2009 and 10. In 1972-73, how much percentage of agriculture, children? 43%. It is 43%. In 9 and 10, it is 17%. It is decreasing. How much percentage it is decreasing, children? 26% is decreasing. Next, agriculture sector. Agriculture sector, how much, children? 22%. It is increased or decreased? It is increased. 4% increased. 26%. Then trade, hotels, transport and communication. How much percentage in 1972-73, children? It is in 15%. How much percentage, children? 15%. It is 2009 and 10, 27%. It is increase or decrease? It is increasing in 12%. Then finance, insurance and real estate. How much percentage, children? It is 8%. How much, children? It is 8%. Then 2009 and 10, it is in 17%. How much, children? 17%. It is increase or decrease? It is also increased. Then community, social and personal services are 12% in 1972-73. It is increasing 13%. It is 2009 and 10, 13%. Then what you observe here, children? Almost all pie charts. The agriculture sector almost all declined. It is 43% in 1972, 2009 and 10, only the 17%. The industry sector increase or decrease, children? It is increased. Industry sector increased. Then the service sector is almost all increased. These three are also undercomes the service sector. Then the service sector is also almost all increased. Okay children, understand?
చిల్డ్రన్, మనం ఇంతవరకు పై చార్ట్స్లో 3 సెక్టార్స్ యొక్క జీడిపిని గురించి తెలుసుకున్నాం. డ్యూరింగ్ ద 37 ఇయర్ పీరియడ్, అంటే ఈ 37 ఇయర్స్ పీరియడ్లో 1970 to 2009 మధ్యలో ఏం జరిగింది అనేది అంటే ద అవుట్పుట్ షేర్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ హ్యాస్ ఫాలెన్ డ్రాస్టికల్లీ. ఏ సెక్టార్ పూర్తిగా డిక్రీజ్ అయింది చిల్డ్రన్? అగ్రికల్చర్ సెక్టార్ అని చెప్పుకున్నాం. దెర్ వాజ్ ఏ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ ద షేర్ ఆఫ్ విచ్ సెక్టార్ చిల్డ్రన్? ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్లో కొంచెం అవుట్పుట్ అనేది పెరిగింది అని కూడా చూసాం. ఇన్ కాంట్రాస్ట్ టు దిస్, దీంట్లో మనకేమర్థమైంది అంటే దెర్ ఈజ్ ఎ ట్రమెండస్ ఇంక్రీజ్, చాలా గణనీయమైనటువంటి మార్పు అనేది వచ్చింది. ఎక్కడ అంటే ఇన్ ద షేర్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్. సర్వీస్ యాక్టివిటీలో చాలా మార్పు అనేది వచ్చింది, ఇంకా చాలా మార్పు కూడా జరిగింది. 2 out of 3 సబ్ సెక్టార్స్ ఆఫ్ సర్వీస్ యాక్టివిటీస్ హ్యావ్ ఎక్స్పాండెడ్. ఇక్కడ 3/2 భాగాలు పూర్తిగా సర్వీస్ సెక్టారే ఎక్కువగా ఈ 2 రంగాల్లో ఎక్కువ అభివృద్ధి అనేది చెందింది అని మనము ఇంతవరకు చెప్పుకున్నాం. అంటే అగ్రికల్చర్ సెక్టార్ కంటే ఇండస్ట్రీ సెక్టార్ కొంచెం పెరిగింది, ఇండస్ట్రీ సెక్టార్ కంటే కూడా ఎక్కువగా సర్వీస్ సెక్టార్లోనే పెరిగింది. కాబట్టి ఇంతవరకు మనము చేంజెస్ ఆఫ్ సెక్టార్స్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో సర్వీస్ సెక్టార్ను గురించి కూడా మనము ఇన్ఫర్మేషన్ ఎక్కువగా గ్యాదర్ చేసాం. అందుకు దాంట్లో ఒక ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఉంది చిల్డ్రన్, హౌ ఈజ్ ద సర్వీస్ సెక్టార్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సెక్టార్స్? అంటే సేవా రంగము మిగతా రంగాల కంటే భిన్నంగా ఉంటుంది ఎందుకు అనే వాటిని ఎగ్జాంపుల్స్తో రాయమంటున్నారు. ఇల్లస్ట్రేట్ విత్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. కాబట్టి ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్గా సరిపోతుంది చిల్డ్రన్. రైట్ ద ఆన్సర్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? సీ దిస్ పిక్చర్ చిల్డ్రన్. సర్వీస్ సెక్టార్లో ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఉంటారు, వర్క్ చేసేవాళ్ళు. ఇంజనీరు, డాక్టరు, లాయరు, తర్వాత కుక్కు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా సర్వీస్ సెక్టార్లో ఎక్కువ మంది వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. అబ్జర్వ్ చిల్డ్రన్. చిల్డ్రన్, ఇంతవరకు మనము చేంజెస్ ఆఫ్ సెక్టార్స్ గురించి తెలుసుకున్నాము. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఎంప్లాయ్మెంట్, ద వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? ఎంప్లాయ్మెంట్, ద వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా. చిల్డ్రన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, జీడిపికి మరియు వ్యక్తుల ఆదాయానికి మధ్య రిలేషన్ ఉంటుంది అని. ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఎ కంట్రీ హ్యాస్ క్లోజ్ రిలేషన్ విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ ఇన్ దట్ కంట్రీ. ఆ దేశంలో ఎవరైతే పని చేస్తూ ఉన్నారో ఆ ప్రజలకు మరియు జీడిపికి మధ్య చాలా దగ్గర రిలేషన్ ఉంటుంది. ఇన్ ఎవరీ కంట్రీ, ప్రతి దేశంలో కూడా as population increases, it is essential that the country provides opportunities for those who are looking for work. ఏ దేశంలోనైనా జనాభా పెరుగుతున్న కొద్దీ వాళ్లకు ఆపర్చునిటీస్ అంటే వర్కింగ్ ఆపర్చునిటీస్ అనేవి కంపల్సరిగా కల్పించాలి. ఎవరు అవకాశాలు కల్పిస్తారు చిల్డ్రన్? ద గవర్నమెంట్. గవర్నమెంట్ ప్రొవైడ్స్ ద ఆపర్చునిటీస్ ఫర్ దోస్ హూ ఆర్ లుకింగ్. ఎవరైతే పని కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్లకు ఆ వర్కింగ్ అవకాశాలను కల్పించాలి అంటున్నారు. లేకపోతే ఏమవుతుంది? అన్లెస్ పీపుల్ గెట్ జాబ్స్ టు ఎర్న్, హౌ డు దే గెట్ ఫుడ్ అండ్ అదర్ రిక్వైర్మెంట్స్. ఒకవేళ వాళ్ళకు పని లేకపోతే వాళ్లకు తినడానికి ఫుడ్, వాళ్ళకు అవసరమైనవి తీర్చుకోవడానికి, ఇతర అవసరాలు తీర్చుకోవడానికి ఎలా కుదురుతుంది? కాబట్టి వాళ్ళకు పని అనేది కంపల్సరిగా ఉండాలి. అకార్డింగ్ టు ద సెన్సెస్ ఆఫ్ ఇండియా 2011, విచ్ ఇయర్ చిల్డ్రన్? 2011 census, out of 1.2 billion persons in India, 460 million people are workers, that is people engaged in some productive activities. ఇంకా ఏమని చెప్తున్నారు అంటే 2011 జనాభా లెక్కల ప్రకారము 120 కోట్ల మంది జనాభాలో 46 కోట్ల మంది, అంటే 460 మిలియన్లు, అంటే 46 కోట్ల మంది పనిచేస్తున్నారు అని మనకు సెన్సెస్ ఆఫ్ ఇండియా 2011లో తెలిసింది.
ఇంకా ఏం చేస్తున్నారంటే పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్. వాళ్ళు మనకు సెక్టార్స్ చూసుకున్నాం కదా, 3 సెక్టార్స్. ఈ 3 సెక్టార్స్లో కూడా ఆ పీపుల్ వర్క్ చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ది ఫాలోయింగ్ టేబుల్ షోస్ సమ్ బేసిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ వర్కర్స్ ఇన్ ఇండియా. మనము నెక్స్ట్ వచ్చే టేబుల్లోన ఈ సెన్సెస్ ఆఫ్ 2011 ప్రకారము ఏ విధంగా ఏ సెక్టార్స్లో వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారు అనే దాన్ని మనము డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? చిల్డ్రన్, రైట్ డౌన్ ద పాయింట్స్. We already discussed about the GDP and close relationship of working people in that country. In every country, as population increases, every country increases the population. That is essential that country provides opportunities for those who are looking for work. Who provides the opportunities, children? The government. Government provides the opportunities. Who are those looking for work? Okay children, now we will discuss about the table. 2011 census employment table. Okay children, observe carefully children. This is information skill. Table 1, distribution of workers in India. Which year children? 2009 to 2010. It is mentioned the percentage. Sectors. What are the sectors given here children? Agriculture sector, industry sector and service sector. It is place of residence. Place of residence, rural, urban. Next, sex, male, female, all workers. This is the information about this information skill. Agriculture sector. రూరల్ ఏరియాస్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, అర్బన్ ఏరియాస్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈ అగ్రికల్చర్ సెక్టార్లో రూరల్ ఏరియాస్లో ఎంత పర్సెంటేజ్ వర్క్ చేస్తున్నారంట చిల్డ్రన్? 68%. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఓన్లీ 8%. అగ్రికల్చర్ సెక్టార్లో అర్బన్ ఏరియాస్లో 8% మాత్రమే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టార్లో 17%. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్లో ఎంత పని చేస్తున్నారంటే చిల్డ్రన్? 34%. అంటే ఇండస్ట్రీ సెక్టార్లో రూరల్ ఏరియాస్లో అయితే 17% ఉన్నారు, అర్బన్ ఏరియాస్లో 34% ఉన్నారు. ఎందుకు అనంటే పరిశ్రమలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ని మనం తీసుకున్నట్టయితే ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో, అగ్రికల్చర్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది చిల్డ్రన్? గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేసే వాళ్ళు 68% ఉన్నారు. ఇంకా అర్బన్ ఏరియాస్లో అగ్రికల్చర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఓన్లీ 8% మాత్రమే ఉంది. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ను మనం గమనించినట్టయితే హౌ మచ్ పర్సెంటేజ్ చిల్డ్రన్? సర్వీస్ సెక్టార్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల సర్వీస్ సెక్టార్, ఈ సర్వీస్ సెక్టార్ ఎంతమంది అంటే ఓన్లీ 15%. నెక్స్ట్ అదే అర్బన్ ఏరియాస్లో సర్వీస్ సెక్టార్లో 58% ఉన్నారు. అంటే ఇక్కడ అర్బన్ ఏరియాస్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పోలీసులు, డాక్టర్లు, టీచర్లు, కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ చాలామంది కూడా ఈ అర్బన్ ఏరియాస్లో సర్వీస్ సెక్టార్ కిందికి వస్తారు. కాబట్టి 58% ఉందని ఇలా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ని గమనించినట్టయితే అగ్రికల్చర్లో మేల్ పర్సన్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నారంట? ఓన్లీ 47%. ఫీమేల్ అయితే 69%. ఎందుకంటే అగ్రికల్చర్లో ఎక్కువగా నాట్లు వేసేవి, తర్వాత సోయింగ్, ఇలా చాలా వర్క్స్ అన్నిటికీ కూడా లేడీస్ ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. కాబట్టి ఫీమేల్ వర్కర్స్ 69% ఉన్నారు. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టార్లో మేల్స్ ఎంతమంది ఉన్నారంట? 34% ఉన్నారు. ఫీమేల్స్ అయితే 16%. ఎందుకంటే ఈ పట్టణాల్లోన వెళ్ళి ఉద్యోగం కోసము ఇలా వెళ్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది జెంట్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు 34 ఉన్నారు, ఫీమేల్స్ 16% ఉన్నారు. నెక్స్ట్ సర్వీస్ సెక్టార్ను తీసుకుంటే 19% ఇన్ మేల్స్ అండ్ ఫీమేల్స్ 15% ఉన్నారు. దిస్ ఈజ్ ద
ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండియా 2009 and 10 children. Okay children, understand? This is almost all workers. All workers అనేది 53 అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారు, ఇండస్ట్రీ సెక్టార్లో 22% ఉన్నారు, నెక్స్ట్ సర్వీస్ సెక్టార్లో 25% ఉన్నారు. ఇది విచ్ సెన్సెస్ ఆఫ్ 2011, డేటా ఆఫ్ విచ్ ఇయర్ చిల్డ్రన్? 2009 and 2010. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? చిల్డ్రన్, మనం ఎంతవరకు టేబుల్ని గమనించాం కదా. టేబుల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ని ఫిలప్ చేద్దాం. రీడ్ ద అబౌవ్ టేబుల్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మెజారిటీ ఆఫ్ వర్కర్స్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ లివింగ్ ఇన్ డాష్. చాలామంది వర్కర్స్ అనేది అగ్రికల్చర్కి సంబంధించి ఎక్కడ నివసిస్తున్నారంటే రూరల్ ఏరియాస్లో. మోస్ట్ డాష్ వర్కర్స్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. చాలామంది వర్కర్స్ అగ్రికల్చర్ సెక్టార్స్లో ఎవరు ఉన్నారు అని అంటే ఫీమేల్ వర్కర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా ఓన్లీ ఏ స్మాల్ సెక్షన్ ఆఫ్ డాష్ ఈజ్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా తక్కువ మంది ఎవరున్నారు అని అంటే ఫీమేల్ వర్కర్సే చాలా తక్కువ మంది ఇండస్ట్రియల్ సెక్టార్లో కూడా ఉన్నారు. మోర్ దాన్ 90% ఆఫ్ అర్బన్ వర్కర్స్ ఆర్ గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్. ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ అర్బన్ వర్కర్స్ అంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్కర్స్ ఎక్కడ ఉపాధిని పొందారు అంటే ఉద్యోగాన్ని పొందారు అంటే ఇండస్ట్రీ సెక్టార్లో పొందారు, అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో పొందారు. నెక్స్ట్, కంపేర్ టు ఫీమేల్స్ వర్కర్స్ ఆర్ గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్. చాలామంది మనం ఇక్కడ గమనించినట్టయితే స్త్రీ పురుషుల్లోన గమనించినట్టయితే ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఎక్కడ ఏ సెక్టార్స్లో ఉన్నారు అని అంటే ఇండస్ట్రీ సెక్టార్లో ఉన్నారు. స్మాల్ సెక్షన్ అంటే చాలా తక్కువ మంది కూడా ఉపాధి పొందుతున్నది స్త్రీ పురుషుల్లో అని అంటే ఇండస్ట్రీను మరియు సర్వీస్ సెక్టార్లో అని మనం ఆ టేబుల్ను చూసి చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్, ఇక్కడ మనకు అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా వైల్ దెర్ హ్యాస్ బీన్ చేంజ్ ఇన్ ద షేర్ ఆఫ్ 3 సెక్టార్స్ ఇన్ జీడిపి. మనం భారతదేశంలో ఇందాక చేంజెస్ ఆఫ్ సెక్టార్స్ని చూసాం. సెక్టార్స్లో మార్పు అయితే వచ్చింది, కానీ ఈ సెక్టార్స్లో మార్పు వచ్చినంతగా జీడిపిలో కూడా మార్పు కనిపించింది. బట్ అయితే ఏ సిమిలర్ షిఫ్ట్ హ్యాస్ నాట్ టేకెన్ ప్లేస్ ఇన్ ఎంప్లాయ్మెంట్. సెక్టార్స్లో మార్పు వచ్చింది కానీ ఎంప్లాయ్మెంట్లో మాత్రం మార్పు రాలేదు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఇంకా గ్రాఫ్ 3.3 షోస్ షేర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో వచ్చినటువంటి మార్పు ఏమిటి అనేది మనకు నెక్స్ట్ వచ్చే దాంట్లోన మనము ఈ ఎంప్లాయ్మెంట్ను పై చార్ట్స్లో చూపిస్తున్నారు. అది మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాం చిల్డ్రన్. నెక్స్ట్, ఇక్కడ ఏమని అంటున్నారంటే ద అగ్రికల్చర్ సెక్టర్ కంటిన్యూస్ టు బీ ద లార్జెస్ట్ ఎంప్లాయ్ ఈవెన్ నౌ. ఇప్పటి వరకు కూడా తీసుకుంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఏ సెక్టార్లో ఉందంట? అగ్రికల్చర్ సెక్టార్లోనే ఉంది. మరి అగ్రికల్చర్ సెక్టార్లోనే ఎక్కువ మంది ఉంటే వై డిడ్ంట్ ఎంప్లాయ్మెంట్ షిఫ్ట్ అవుట్ అగ్రికల్చర్ సెక్టార్? ఎందుకు అగ్రికల్చర్ సెక్టార్ నుంచి చాలామంది ఉపాధి కోసము వేరే రంగంలోకి వెళ్తున్నారని చెప్తున్నారు. మరి ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది అగ్రికల్చర్ సెక్టారే, కానీ మరి వేరే రంగంలోకి వెళ్ళారు అని చెప్తున్నారు. ఇది ఎలా సాధ్యము అని అడుగుతున్నారు అన్నమాట. అంటే ఇట్ ఈస్ బికాజ్ నాట్ ఎనఫ్ జాబ్స్ వర్ క్రియేటెడ్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్. అయితే ఈ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి ఇండస్ట్రీ సెక్టార్లోకి సర్వీస్ సెక్టార్లోకి వెళ్ళింటే వాళ్ళకి అక్కడ జాబ్స్ ఉండాలి కదా, కానీ ఆ విధంగా జాబ్స్ ఎక్కువగా లేవే అని క్వశ్చన్ చేస్తున్నారు. టేబుల్ని గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఈవెన్ దో ప్రొడక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ గూడ్స్ వెంట్ అప్ బై మోర్ దాన్ 9 times డ్యూరింగ్ ద పీరియడ్. మనకు గమనించినట్టయితే ఈ సేవల రంగంలోనూ మరియు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగంలో కూడా సేమ్ ఇదే పరిస్థితే కనిపిస్తుంది. పారిశ్రామిక ఉత్పత్తి ఎంత పెరిగిందంట? 9 times పెరిగింది. కానీ మరి ఉపాధి మాత్రం ఎంత పెరిగింది? ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఇట్ ఈస్ వెంట్ అప్ 3 times ఓన్లీ. 9 times ప్రొడక్షన్ పెరిగింది అన్నప్పుడు దాంట్లోన అంతమంది అక్కడికి వెళ్ళారు, ఇండస్ట్రీ సెక్టార్లోకి వెళ్ళారు అన్నప్పుడు
ఎంప్లాయ్మెంట్ కూడా అలానే పెరగాలి కదా, కానీ ఓన్లీ 3 times మాత్రమే ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అంటే ప్రొడక్షన్ పెరిగినంత ఈజీగా ఎంప్లాయ్మెంట్ పెరగలేదు అని చెప్తున్నారు. సేమ్ ఇదే ప్యాటర్న్ ఇండస్ట్రీలోనే కాకుండా ద సేమ్ అప్లైస్ టు సర్వీస్ సెక్టార్. సేమ్ ఇదే విధంగా సర్వీస్ సెక్టార్లో కూడా ఉంది. ఏమంట, వైల్ ప్రొడక్షన్ రోజ్ బై మోర్ దాన్ 14 times. 14 రెట్లు ప్రొడక్షన్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ ఎందుకు చాలా తక్కువగా ఉంది? ఎంప్లాయ్మెంట్ రోజ్ అరౌండ్ ఓన్లీ ద 5 times. చూడండి, గమనించండి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఓన్లీ 5 times పెరిగింది, ప్రొడక్షన్ 14 times పెరిగింది. ఇండస్ట్రీ సెక్టార్లో వచ్చేసి ప్రొడక్షన్ వచ్చేసి 9 times పెరిగింది, ఎంప్లాయ్మెంట్ ఓన్లీ ద 3 times మాత్రమే పెరిగింది. కాబట్టి ఎక్కువ మంది ఎక్కడుంటున్నారు? అగ్రికల్చర్లోనే ఉంటున్నారు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? చిల్డ్రన్, మనం ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ ప్రొడక్షన్ గురించి చెప్పుకున్నాం కదా. దీని ఫలితంగా ఇక్కడ మనకు ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది వర్కర్స్ ఇన్ ద కంట్రీ ఆర్ వర్కింగ్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్. అయితే మనకు సగం మంది వరకు కూడా ఏ సెక్టార్లో వర్క్ చేస్తున్నారంట దేశంలో? అగ్రికల్చర్ సెక్టార్లో వర్క్ చేస్తున్నారు. మరి అయితే ప్రొడ్యూసింగ్లో తీసుకుంటే, ప్రొడక్షన్లో తీసుకుంటే ఓన్లీ 1/6 ఆఫ్ జీడిపి. అంటే 6 మందిలో ఒకరు మాత్రమే వర్క్ చేసి ఇస్తున్నారు, మిగతా 5 మంది ఏ మాత్రము వర్క్ అనేది, ప్రొడక్షన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి రావడం లేదు. ఇన్ కాంట్రాస్ట్ టు దిస్, అయితే దీనికి విరుద్ధంగా ఏమవుతుంది అంటే, ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్లో ప్రొడ్యూస్ అనేది 3/4 ఆఫ్ జీడిపి ఉంది. అంటే 75% వరకు కూడా ప్రొడక్షన్ అనేది ఇండస్ట్రీ సెక్టార్లో, సర్వీస్ సెక్టార్లో ఉంది. ఎందుకు అనంటే, whereas they employ only about half of the proportion of workers. అంటే ఆల్మోస్ట్ సగానికి మంది కూడా ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్లో వాళ్ళకు వర్క్ అనేది లభిస్తుంది, జీడిపి అనేది కూడా వస్తుంది. మరి ఎందుకు అగ్రికల్చర్ సెక్టార్లో ఆ విధంగా లేదు? డస్ దిస్ మీన్ దట్ ద వర్కర్స్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ యాజ్ మచ్ యాజ్ దే కుడ్? వాళ్ళు అనుకున్నంతగా అగ్రికల్చర్లో ప్రొడక్షన్ అనేది జరగడం లేదు. దానికి గల కారణాలు ఏమిటి? ఎందుకు అగ్రికల్చర్లో సగానికి మంది పైగా పనిచేస్తున్నప్పటికీ ప్రొడక్షన్ ఎందుకు రావడం లేదు అని క్వశ్చన్ వేస్తున్నారు. ఏమిటి అనేదాన్ని మనం డిస్కషన్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఇట్ మీన్స్ దట్ దేర్ ఆర్ మోర్ పీపుల్ ఇన్ అగ్రికల్చర్ బట్ ఎవ్రీవన్ మే నాట్ బీ ఫుల్లీ ఆక్యుపైడ్. అంటే అగ్రికల్చర్ సెక్టార్లో ప్రొడక్షన్ రావడం లేదు కానీ ఎక్కువ మంది ఉంటున్నారు అని అంటే, వ్యవసాయం చేయడానికి 2 మాత్రమే అవసరమైతే 5 మంది ఉంటున్నారు. 5 మంది చేసినా అంతే ప్రొడక్షన్ వస్తుంది, 2 చేసినా అంతే ప్రొడక్షన్ వస్తుంది. దానివల్ల ప్రొడక్షన్లో మార్పు కనపడడం లేదు. సో ఈవెన్ ఇఫ్ ఫ్యూ పీపుల్ మూవ్ అవుట్, కొద్దిమంది అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రొడక్షన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్. అక్కడ నుంచి ఎలాంటి ప్రొడక్షన్లో ఎఫెక్ట్ అనేది కనిపించదు. ఇన్ అదర్ వర్డ్స్, మనం మామూలుగా చెప్పుకుంటే వర్కర్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్స్ ఆర్ అండర్ ఎంప్లాయిడ్. అందుకే తక్కువ ఉపాధిని కలిగి ఉంటున్నారు అని చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? చిల్డ్రన్, ఇక్కడ మనకు ఒక కేస్ స్టడీ ఇచ్చాం, ఆ కేస్ స్టడీ గురించి డిస్కస్ చేద్దాం. గాయత్రి అనేటటువంటి ఒక ఫార్మర్ ఉందంట. ఆ ఫార్మర్కి హౌ మెనీ హెక్టేర్స్ ఆర్ దేర్? 2 hectares, అంటే 5 acres, 5 ఎకరాల వరకు ఆమెకు అన్ఇరిగేటెడ్ ల్యాండ్ అనేది ఉంది. షీ ఈజ్ డిపెండెడ్ ఓన్లీ ఆన్ రెయిన్ అండ్ గ్రోయింగ్. అంటే ఈమె వర్షపాతం పైన పడేటటువంటి దానిపైననే ఆధారపడి ఆ ల్యాండ్ను ఇరిగేట్ చేస్తుందంట. ఆ దాంట్లో ఆమె పండించే పంటలు జోవార్ అండ్ రెడ్ గ్రామ్. తర్వాత ఆమె ఒకటే కాకుండా ఆమెతో పాటు 5 members, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ త్రూ అవుట్ ద ఇయర్ ఈ పొలంలోనే పనిచేస్తూ ఉన్నారు. అంటే ఆమెతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దీంట్లోనే పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు? వై అని అడుగుతున్నారు. ఎందుకంటే దే హ్యావ్ నో వేర్ ఎల్స్ టు గో టు ఫర్ వర్క్. అంటే వాళ్ళకందరికీ కూడా పని చేయడానికి వర్క్ లేదంట. కాబట్టి వాళ్ళందరూ ఇక్కడే ఈ పొలంలోనే పనిచేస్తూ ఉన్నారు. యు విల్ సీ దట్ ఎవ్రీవన్ ఈజ్ వర్కింగ్, none remains idle, but in actual fact their labor
ఎఫోర్ట్ గెట్ డివైడెడ్. అయితే వాళ్ళందరూ కలిసి పని చేసినా లేదా గాయత్రి లేదా ఇంకొకరి హెల్ప్ తీసుకొని చేసినా అక్కడ వచ్చేటటువంటి ప్రొడక్షన్ ఎంత అంటే సేమ్ అంట. అంటే 5 మంది చేసినా అంతే ఉత్పత్తి వస్తుంది, 2 చేసినా అంతే ఉత్పత్తి ఉంది. ఎందుకంటే ఆ 5 ఎకరాల పొలంలు పండించడానికి 2 మనుషులు అయితే సరిపోతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ మంది అన్నెసరీగా ఉంటున్నారు అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్. దీన్నే ఏమన్నా అంటారు అంటే అండర్ ఎంప్లాయ్మెంట్, వేర్ పీపుల్ ఆర్ అపరెంట్లీ వర్కింగ్ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ టు వర్క్ లెస్ దాన్ దేర్ పొటెన్షియల్. అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉంటున్నారు. దిస్ కైండ్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ హిడెన్ ఇన్ కాంట్రాస్ట్. కనిపించకుండా ఉండేటటువంటి నిరుద్యోగిత అని అంటున్నారు. అంటే someone who does not have a job and is clearly visible as unemployed. అంటే ఈ విధంగా మనకు కనపడకుండానే ఒక నిరుద్యోగం అనేది అక్కడ ఉంది అని మనకి కనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే hence it is called the disguised unemployment. This is very important 2 marks question children. What is meant by disguised unemployment? ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉంటే దాన్నే డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది, ఏ సెక్టార్లో కనిపిస్తుంది అంటే అగ్రికల్చర్ సెక్టార్లో కనిపిస్తుంది. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. చిన్నగా సింపుల్గా ఎలా ఉంటుంది అనేది ఈ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్ వాట్ ఈస్ డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్? ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏమిటి? Sometimes people are apparently working but all of them are made to work less than their potential. మామూలుగా ఇక్కడ కొద్దిమంది పైకి వర్క్ చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంటారు, కానీ అక్కడ ఆ వర్క్ వల్ల ఎలాంటి పరిణామం అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమంటున్నారంటే దిస్ కైండ్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ హిడెన్, అంటే కనిపించకుండా ఉంటుంది. ఇన్ కాంట్రాస్ట్ టు సమ్వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఏ జాబ్. వాళ్ళకి జాబ్ లేకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంట, అండ్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ అన్ఎంప్లాయిడ్. వాళ్ళకు పని లేదు, పని లేకున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నారంట, ఒకరు పని చేయడం కంటే అక్కడ ఎక్కువ మంది కనపడకుండా ఉంటారంట. అలా కనపడకుండా ఉండేటటువంటి ఉద్యోగితనే ఏమన్నారు, డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. దో సమ్ ఎంప్లాయీస్ ఆర్ షిఫ్టెడ్ టు అనదర్ ఫీల్డ్. వాళ్ళు వేరే దానికి షిఫ్ట్ అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రొడక్షన్లో ఎలాంటి మార్పు అనేది కనిపించదు. డస్ నాట్ అఫెక్ట్ ద ప్రొడక్షన్. దిస్ ఈస్ కాల్డ్ ద డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సపోజింగ్ ఏ ల్యాండ్ లార్డ్ హైర్స్ 1 or 2 members of the family to work on his land. అయితే గాయత్రి వాళ్ళ ఇంట్లో నుంచి ఒక 2-3 వేరే వ్యక్తి పనిలోకి పిలుచుకున్నప్పటికీ గాయత్రి ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్స్ట్రా ఆదాయం వస్తుంది, ఎందుకంటే వాళ్ళు వేరే చోటికి వెళ్ళి పని చేస్తున్నారు కాబట్టి. సిన్స్ యూ డు నాట్ నీడ్ 5 people టు లుక్ ఆఫ్టర్ దట్ స్మాల్ ప్లాట్. అయితే అక్కడ అవసరం లేదు, గాయత్రి ఫ్యామిలీ అంత చిన్న ప్లాట్కి అంటే ఆ చిన్న పొలానికి ఎక్కువ మంది అవసరం పట్టరు. ఓన్లీ 2 people మూవింగ్ అవుట్, అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినప్పటికీ డస్ నాట్ ఎఫెక్ట్ ప్రొడక్షన్ ఆన్ దేర్ ఫార్మ్. ఆమె పొలంలో ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించదు ప్రొడక్షన్ విషయంలో. ఇన్ ది అబోవ్ ఎగ్జాంపుల్ 2 people మే మూవ్ టు వర్క్ ఇన్ ఏ ఫ్యాక్టరీ ఆర్ ట్రేడ్. వాళ్ళు ఏదైనా పని చేసుకునే దానికి వెళ్తే ఫ్యాక్టరీకి అక్కడికి వెళ్తే ఏమవుతుందంట, వన్స్ అగైన్ ద ఎర్నింగ్ ఆఫ్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో ఆదాయం వచ్చేవే ఇంకా ఎక్కువగా ఉంటాయి. వుడ్ ఇంక్రీజ్ అండ్ దే వుడ్ ఆల్సో కంటిన్యూ టు ప్రొడ్యూస్ యాజ్ మచ్ ఫ్రమ్ దేర్ ల్యాండ్. అంటే ఇద్దరు పక్కకు వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళ పొలంలో వచ్చేటటువంటి ప్రొడక్షన్లో మార్పు లేకుండా ఎంత వస్తుందో అంత ఉంటుంది. ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేయడం వల్ల వాళ్ళకు అదనపు ఆదాయం అనేది సమకూరుతుంది అని చెప్తున్నారు. అండర్స్టాండ్ చిల్డ్రన్? గాయత్రి లాంటి ఫార్మర్స్ ఇండియాలో చాలా మంది ఉన్నారు. దిస్ మీన్స్ దట్ ఈవెన్ ఇఫ్ సెవరల్ పీపుల్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ప్రాపర్ వర్క్ ఎల్స్వేర్. అయితే వీళ్ళు వ్యవసాయ రంగం నుంచి వేరే రంగానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రొడక్షన్లో ఎలాంటి మార్పు రాదు. అగ్రికల్చర్ ప్రొడక్షన్ విల్ నాట్ సఫర్. ది ఇన్కమ్స్ of the people
హూ టేకప్ అదర్ వర్క్ వుడ్ ఇంక్రీజ్ ద టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్. వాళ్ళు వేరే పని చేపట్టడం వల్ల ఇంకా వారికి అదనపు ఆదాయమే సమకూరుతుంది అని చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్ దిస్ టైప్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్ కెన్ ఆల్సో హ్యాపెన్ ఇన్ అదర్ సెక్టార్స్. అగ్రికల్చర్ సెక్టార్లోనే కాకుండా అదర్ సెక్టార్స్లో కూడా ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్టయితే థౌజండ్స్ ఆఫ్ క్యాజువల్ వర్కర్స్ ఇన్ ద సర్వీస్ సెక్టార్ ఇన్ అర్బన్ ఏరియాస్, అంటే పట్టణ ప్రాంతాల్లోన హూ సర్చ్ ఫర్ డైలీ ఎంప్లాయ్మెంట్, రోజు కూలీ కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ రోజు వాళ్ళకి పని దొరకకపోతే ఆ రోజు వాళ్ళు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. దే ఆర్ ఎంప్లాయిడ్ యాజ్ పెయింటర్స్. ఎలాంటి వర్కులు వాళ్ళు పనిచేస్తున్నారంటే పెయింటర్స్గా, ప్లంబర్స్గా, రిపేర్ పర్సన్స్గా అండ్ అదర్ డూయింగ్ ఆడ్ జాబ్స్. ఇంకా ఏ పని దొరికితే ఆ పని చేసేటటువంటి విధంగా వాళ్ళు ఉన్నారు. మెనీ ఆఫ్ దెమ్ డోంట్ ఫైండ్ వర్క్ ఎవ్రీడే. అయితే చాలామందికి రోజు పని దొరకపోవచ్చు, రోజు పని కూడా దొరకవచ్చు. సిమిలర్లీ we see other people of the service sector on the street pushing a cart or selling something. అంటే బండి తోసేటటువంటి పనులు కానీ ఇలాంటివేవో ఒకటి, అంటే తోపుడు బండ్ల పైన అమ్ముకునేటివి ఇలాంటి పనులైనా చేస్తూ ఉంటారు. వేర్ దే మే స్పెండ్ ద హోల్ డే బట్ ఎర్న్ వెరీ లిటిల్. అయితే వాళ్ళు రోజంతా పని చేసినప్పటికీ కూడా వాళ్ళకు చాలా తక్కువ ఆదాయం అనేది వస్తుంది. దే ఆర్ డూయింగ్ దిస్ వర్క్ బికాస్ దే డు నాట్ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్. వాళ్ళకు సరైనటువంటి అవకాశాలు లభించకపోవడం వల్ల ఈ విధంగా వాళ్ళు చిన్న చిన్న పనులు అనేవి చేసుకుంటూ ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్సో అండర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ అదర్ సెక్టార్స్. ఇక్కడ మనం ఏ సెక్టార్ను గమనించాం చిల్డ్రన్? సర్వీస్ సెక్టార్. సర్వీస్ సెక్టార్లో వాళ్ళకి పని దొరక్కపోకుండా ఒక్కొక్క రోజు ఖాళీగా కూడా ఉంటారు. కాబట్టి అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది అదర్ సెక్టార్స్లో కూడా ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్? చిల్డ్రన్, సెక్టోరల్ షేర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ని పై చార్ట్స్లో ఇచ్చారు, వాటిని గురించి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 1972-73, 2009 అండ్ 2010. అగ్రికల్చర్ సెక్టారు 1972లో ఎంత ఉంది చిల్డ్రన్? 74% ఉంది. అయితే ఇక్కడ 2009-10కి వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ తగ్గిపోయింది, డిక్రీజ్ అయిపోయింది. చూడండి ఎంత పర్సెంటేజ్ ఉంది? 53%. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టార్ ఏమైంది? ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్. హౌ మచ్ పర్సెంటేజ్ ఇన్ 1972? ఇట్ ఈస్ 11%. ఇన్ 2009 and 10 how much percentage children? 22%. In 1972-73 how much percentage in service sector? 15%. The service sector increased 25%. Almost all what you observe here children? The agriculture sector is decreased. The industry and service sector increased. Okay children, understand? ఓకే చిల్డ్రన్, ఇంతవరకు మనము ఎంప్లాయ్మెంట్ చూసాం. ఇప్పుడు 3 సెక్టార్స్లో జీడిపి ఎలా ఉంది అనే దాన్ని గమనిస్తాం. 1972-73, 2009 అండ్ 10 అగ్రికల్చర్ సెక్టార్లో వచ్చినటువంటి జీడిపి పర్సెంటేజ్ ఎంత? 42%. ఎంత ఉందని చెప్పుకున్నాం అగ్రికల్చర్ చిల్డ్రన్? ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందంట? 74% ఉందని చెప్పుకున్నాం. వచ్చిన జీడిపి ఎంత చిల్డ్రన్? 42%. ఎంతంట? 42%. దెన్ 2009-10లో గమనించినట్టయితే అగ్రికల్చర్ పర్సెంటేజ్ ఎంత ఉందని చెప్పుకున్నాం? ఇట్ ఈస్ 53%. హౌ మచ్ చిల్డ్రన్? 53%. జీడిపి ఎంత వచ్చింది? ఇట్ ఈస్ 17%. దెన్ ఇన్ ఇండస్ట్రీ సెక్టార్ హౌ మచ్ జీడిపి చిల్డ్రన్? ఇట్ ఈస్ 22%. ఎంప్లాయ్మెంట్ ఈజ్ 11%. ఎంత ఉన్నింది చిల్డ్రన్? 11% ఉన్నింది. ఇక్కడ జీడిపికి వచ్చేసరికి ఎంత ఉంది అంటే 22%. ఇక్కడ 2009-10లో ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పుకున్నాం? 22%. 22% ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎంత ప్రొడక్షన్ ఉంది ఇక్కడ అంటే జీడిపికి 26
పర్సెంటేజ్ ఉంది. నెక్స్ట్ 1972లో సర్వీస్ సెక్టార్ ఎంత ఉందని చెప్పుకున్నాం చిల్డ్రన్, ఇట్ ఈస్ 15%. ఎంత పర్సెంటేజ్ ఉన్నింది, 15% ఉన్నింది. జీడిపి ఎంత ఉంది చిల్డ్రన్, 35%. సేమ్ ఇన్ ద సేమ్ వే 2009 and 10లో సర్వీస్ సెక్టార్ ఎంత పర్సెంటేజ్ ఉన్నింది, సర్వీస్ సెక్టార్ ఈజ్ ఇన్ 25%. హౌ మచ్ జీడిపి చిల్డ్రన్, it is 57%. What you observe here children, totally the agriculture sector is decreased 42%, 17% the GDP. Then industry sector, that is 22% GDP in 1972, that is 2009 and 10 26%. Service sector 35%. Then the GDP service sector in 57%. Understand children, this is the GDP of 1972-73, 2009 and 10. Look at the above pie charts and fill in the following table. Children, ఇక్కడ గమనించండి, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అన్ని ఫిలప్ చేసాము. మీరు మీ టెక్స్ట్ బుక్స్లోను తర్వాత నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి. అగ్రికల్చర్ సెక్టార్ని పై చార్ట్స్లో గమనిస్తే 1972-73లో 74%, 2009-10లో ఎంత ఉంది చిల్డ్రన్, 53%. అదేవిధంగా జీడిపి ఎంత ఉందంటే 1972-73లో 43, 2009 and 10లో 17 ఉంది. నెక్స్ట్ ఇండస్ట్రీ సెక్టార్కి వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, 1972-73లో 11 ఉంది, 2009 and 10లో 22. నెక్స్ట్ 1972 జీడిపి ఎంత ఉంది, 22%. దెన్ 2009 and 10 26%. The service sector employment is 1972 15%, 2009 and 10 25%, 1972-73 35%. Next 2009 and 10 57%. పై చార్ట్స్ చూసి ఇవన్నీ కూడా ఇక్కడ ఫిలప్ చేయాలి చిల్డ్రన్, ఆల్రెడీ చేసింది మీరు నోట్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్. చిల్డ్రన్ ఇక్కడ సర్వీస్ సెక్టారు బాగా గ్రోన్ అయింది, బట్ సర్వీస్ సెక్టార్ గ్రోన్ అయినట్టుగా ఎంప్లాయ్మెంట్ ఈక్వల్గా అందరికీ పెరగలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే సర్వీస్ సెక్టార్లో ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎలా అంటే అట్ వన్ ఎండ్ ఒకవైపు వచ్చేసి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ దట్ ఎంప్లాయ్ హైలీ స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ వర్కర్స్. బాగా చదువుకున్న వాళ్ళు, మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళు ఒకవైపు కొద్దిమంది ఉంటే, అట్ ద అదర్ ఎండ్ there are a very large number of workers engaged in services such as small shopkeepers. అయితే ఇంకొక వైపు చాలా తక్కువ అంటే స్కిల్ చాలా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు సర్వీస్ సెక్టార్లో ఉన్నారు. వాళ్ళు షాప్ కీపర్స్ గాను, రిపేర్ పర్సన్స్ గాను, ట్రాన్స్పోర్ట్ పర్సన్స్ గాను పనిచేస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారంటే దీస్ పీపుల్ బేర్లీ మేనేజ్ టు ఎర్న్ ఏ లివింగ్. వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. అండ్ ఎట్ దే పెర్ఫార్మ్ దీస్ సర్వీసెస్ బికాస్ నో ఆల్టర్నేటివ్. వాళ్ళకి వేరే అవకాశం అనేది లేకపోవడం వల్ల వాళ్ళు ఇలా చిన్న చిన్న పనులు అనేవి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆల్టర్నేట్ ఆపర్చునిటీస్ ఫర్ వర్క్ ఆర్ అవైలబుల్ టు దెమ్. వాళ్ళకి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్ల చిన్న పనుల్లోనే ఉంటున్నారు. అంటే లాస్ట్కు హెన్స్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సెక్టార్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ ఇంపార్టెన్స్. ఒక సేవారంగంలో ఒక భాగానికి మాత్రమే ప్రాధాన్యత అనేది ఉంది, మిగతాదంతా కూడా అంటే ఫుల్ఫిల్గా లేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు సర్వీస్ సెక్టార్ గురించి. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్. దిస్ ఈస్ ద నెక్స్ట్ టాపిక్ చిల్డ్రన్, ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సో far we have seen how different sectors contribute to gross domestic product of India. మనము విభిన్న రంగాల్లో జీడిపి ఎలా ఉంది అనే విషయాన్ని ఇంతవరకు డిస్కస్ చేసుకున్నాము. అది దిస్ హెల్ప్స్ us to analyze shift take place for both production and employment. ఇంకా ఉత్పత్తి ఉపాధుల్లోన ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ
డిస్కస్ చేసుకున్నాం చిల్డ్రన్. నెక్స్ట్, ఫర్ అవర్ కంట్రీ వీ డోంట్ సీ substantial shift in employment and explore this we use another classification method focusing on nature of employment. ఇంకా అదే విధంగా ఉపాధిలో కూడా ఎలాంటి మార్పు జరగలేదు అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్, ఈ వర్గీకరణ ఎలా ఉంది అంటే ఆర్గనైజ్ సెక్టార్లోను అనార్గనైజ్ సెక్టార్లో వర్గీకరణ ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనకు ఎగ్జాంపుల్కి 2 అంశాలను అనేది ఇవ్వడం జరిగింది. ఆ 2 అంశాలను డిస్కస్ చేస్తే మీకు ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఏమి, అనార్గనైజ్ సెక్టార్ అంటే ఏమి అనేది బాగా అర్థమవుతుంది. చిల్డ్రన్ అబ్జర్వ్ ఇట్. ఇక్కడ నరసింహ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఒక ఎంప్లాయ్. ఆ ఎంప్లాయ్ ఏ దాంట్లో వర్క్ చేస్తున్నాడంటే ఆర్గనైజ్ సెక్టార్లో వర్క్ చేస్తున్నాడు. ఈ నరసింహ అనే వ్యక్తి గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడు. he attends his office 9:30 to 5:30. తన పని టైం ఎంత వరకు అంటే 9:30 నుంచి 5:30 వరకు. he use his motor bike. ఇతను మాకి మోటార్ బైక్ ఉందంట. ట్రావెల్ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి దాంట్లో వస్తాడు. ఎంత దూరంలో ఉందంటే 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇతనికి శాలరీ అనేది కూడా రెగ్యులర్గా వస్తుంది, ప్రతి నెల ఎండ్ అయ్యే టైంకి అని. ఇతను తన శాలరీలో వచ్చినటువంటి ఆదాయాన్ని కొంచెం బ్యాంకులో అకౌంట్లో వేసుకుంటాడు అని. తర్వాత అడిషనల్గా ఇతనికి ఇంకా చాలా అలవెన్సెస్ కూడా ఉన్నాయి. ఇంకా హీ ఆల్సో గెట్స్ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ యాజ్ పర్ ద రూల్స్ లేడ్ డౌన్ బై ద గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇతనికి లభిస్తుంది. హీ ఆల్సో గెట్స్ మెడికల్ అండ్ అదర్ అలవెన్సెస్, అంటే అన్ని అలవెన్సులు ఇతనికి లభిస్తున్నాయి. నరసింహ డస్ నాట్ గో టు ఆఫీస్ ఆన్ సండే. అయితే ఆదివారం రోజు పని ఉండదు కాబట్టి ఆదివారం రోజు అతను ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ పెయిడ్ ఏ హాలిడే. ఆదివారం కూడా అతనికి జీతంతో కూడుకున్నటువంటి సెలవు అనేది ఉంటుంది. వెన్ హీ జాయిన్డ్ వర్క్ హీ వాజ్ గివెన్ అన్ అపాయింట్మెంట్ లెటర్ స్టార్టింగ్ ఆల్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ వర్క్. అతను ఉద్యోగంలోకి జాయిన్ అయ్యేటప్పుడు ఈ రూల్స్ కండిషన్స్ ఉండేటటువంటి ఒక అపాయింట్మెంట్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి పని పరిస్థితి. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్. ఇప్పుడు నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ది అన్ఆర్గనైజ్ సెక్టార్ పర్సన్. చిల్డ్రన్, మనం ఇంతవరకు ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ను డిస్కస్ చేశాము. ఇప్పుడు అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న మరి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాజేశ్వరి ఈజ్ ఏ వర్కింగ్ యాజ్ కన్స్ట్రక్షన్ వర్కర్. ఈమె భవన కార్మికురాలుగా పనిచేస్తుంది. ఈమె ఎన్ని గంటలకు బయలుదేరుతుంది చిల్డ్రన్? 7 గంటలకు బయలుదేరి తిరిగి పని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి మరి 7 గంటలకు వస్తుంది, సాయంత్రం 7 గంటలకు వస్తుంది అంటున్నారు. షీ ట్రావెల్స్ అబౌట్ 8 to 10 కిలోమీటర్స్. ఆమెకు పని ఎంత దూరంలో ఉందంట? 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. డైలీ ఆమె ఈ బస్లోన బయలుదేరి వెళ్ళి ఆ వర్క్ చేసుకొని వస్తుందంట. కన్స్ట్రక్షన్ వర్కర్స్ గెట్ 1 hour లంచ్ బ్రేక్ బిట్వీన్ 1 PM to 2 PM. ఆమెకు ఆడ పని చేసే దగ్గర 1 గంట విరామ సమయం అనేది ఇస్తారు మధ్యాహ్నం భోజనానికి. తర్వాత షీ గెట్స్ వర్క్ ఓన్లీ 10 or 12 days ఏ మంత్. ఆమెకు 10 నుంచి 12 రోజులు మాత్రమే పని దొరుకుతుందంట నెలలో. మిగతా రిమైనింగ్ డేస్ షీ హ్యాస్ నో వర్క్. మిగతా రోజులు ఆమెకు వర్క్ లేకుండా ఉంటుంది. అండ్ షీ డస్ నాట్ గెట్ ఎనీ వేజ్. ఆ టైంలో ఆమెకి ఎలాంటి వేతనం అనేది రాదు. అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఇలా ఉంటుందన్నమాట. బట్ మన ముందు ఆర్గనైజ్ సెక్టార్లో చెప్పుకున్నప్పుడు సండే రోజు కూడా అతనికి వేతనంతో కూడిన సెలవు అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. ఇంకా నెక్స్ట్ షీ గెట్స్ 150 rupees పర్ డే యాజ్ వేజెస్. ఆమెకు వేతనం అనేది ఒక రోజుకి 150 రూపాయలు ఉంటుంది. మోస్ట్లీ షీ ఈజ్ పెయిడ్ ద వేజెస్ ఆన్ ది స్పాట్ ఇన్ ద ఈవినింగ్. ఆమెకు ఒక రోజు పని చేసిన దానికి ఆ రోజు ఈవినింగే పే చేస్తారు అని చెప్తున్నారు. వెన్ షీ వర్క్స్ ఫర్ 3 or 4 days, ఒకవేళ 3-4 రోజులు ఒకే చోట పని ఉంటే, సేమ్ స్పాట్ ఉంటే, షీ ఈజ్ పెయిడ్ ఆఫ్టర్ ద వర్క్. ఆమెకు 4-5 రోజుల తర్వాత ఆ పని కంప్లీట్ అయినాక ఒకేసారి అమౌంట్ ఇచ్చేస్తారు. షీ గెట్స్ మోర్ వర్క్ ఫ్రమ్ February to June. ఆమెకు ఎప్పుడు పని ఎక్కువగా ఉంటుందంట? ఫిబ్రవరి నుంచి జూన్లో ఉంటుంది.
జూలై నుంచి జనవరి మధ్యలో అన్సీజనల్, అంటే ఆమెకు ఆ టైంలో ఎక్కువ పని దొరకదు అని చెప్తున్నారు. నెక్స్ట్, రాజేశ్వరి ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఎస్హెచ్ గ్రూప్లో ఈమె ఒక మెంబర్గా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ద గవర్నమెంట్ పేస్ సమ్ కాంపెన్సేషన్ ఇఫ్ ఎనీ డెత్ ఆర్ మెజారిటీ ఇంజ్యూర్ వైల్ షీ ఈజ్ ఆన్ వర్క్. ఎక్కడైనా ఈ విధంగా పనిచేస్తూ ఏదైనా ఇంజ్యూర్ అయ్యి ఉంటే అప్పుడు గవర్నమెంట్ కొంచెం కాంపెన్సేషన్ అనేది ఇస్తుంది. దేర్ ఈజ్ నో హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఫర్ ట్రీట్మెంట్ యాక్సిడెంట్స్. చిన్నగా ఏమైనా ప్రమాదాలు జరిగితే వాటికి గవర్నమెంట్ ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వదు అని చెప్తున్నారు. షీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఏ గ్రూప్ దట్ వర్క్స్ అండర్ ఏ మాసన్. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే ఒక గ్రూపు మెంబర్, ఒక మేస్త్రి దగ్గర వీళ్ళు గ్రూప్గా ఉండి పని చేస్తూ ఉన్నారు. మేసన్ అంటే ఇక్కడ మేస్త్రి దగ్గర పని చేస్తూ ఉన్నారు గ్రూప్గా. దేర్ ఆర్ 6 to 10 వర్కర్స్ అండర్ ఈచ్ మేసన్. ఒక మేస్త్రి దగ్గర ఎంతమంది పని చేస్తుంటారు అంటే 6 నుంచి 10 మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్. ఇక్కడ ఆర్గనైజ్ సెక్టార్కి అన్ఆర్గనైజ్ సెక్టార్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అనేవి 2 ఎగ్జాంపుల్స్తో మనకు ఇచ్చారు. కాబట్టి ఈ 2 డిఫరెన్సెస్ని మీరు అనలైజ్ చేసుకొని నెక్స్ట్ చాలా అంశాలను మనం డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్. చిల్డ్రన్, మనం ఇంతవరకు ఆర్గనైజ్ సెక్టార్ అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్నటువంటి 2 ఎగ్జాంపుల్స్ని చూసాం, నరసింహ రాజేశ్వరివి. దీంట్లో ఏమని అడుగుతున్నారంటే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ డూ యూ అబ్జర్వ్డ్ ద కండిషన్స్ ఆఫ్ వర్క్ బిట్వీన్ దెమ్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. తర్వాత ద డిస్టింక్షన్ బిట్వీన్ ద ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్. అండర్స్టాండ్ ద వర్కింగ్ సిచ్యుయేషన్ వేజెస్ ఫేస్డ్ బై మెజారిటీ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద కంట్రీ. అంటే మన భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్గనైజ్ సెక్టార్కి అన్ఆర్గనైజ్ సెక్టార్కి అనే కండిషన్ను మెన్షన్ చేశారు. దాంట్లో అన్ఆర్గనైజ్ సెక్టార్ పర్సెంటేజ్ ఎంత ఉంది అంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చిల్డ్రన్. 92% ఆఫ్ వర్కర్స్ ఇన్ ఇండియా ఆర్ ఫౌండ్ ఇన్ అన్ఆర్గనైజ్ సెక్టార్. ఓన్లీ ద 8% ఫైండ్ వర్క్ ఆర్గనైజ్డ్ సెక్టార్. అండర్స్టాండ్ చిల్డ్రన్. ఆర్గనైజ్ సెక్టార్కి అన్ఆర్గనైజ్ సెక్టార్కి డిఫరెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనకు ఆర్గనైజ్ సెక్టార్ గురించి ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. ఆర్గనైజ్ సెక్టార్ ఎలా ఉంటుంది అంటే కవర్స్ దోస్ ఎంటర్ప్రైజెస్ ప్లేస్ వర్క్ వేర్ ద టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రెగ్యులర్ అండ్ దేర్ఫోర్ పీపుల్ హ్యావ్ అజ్యూర్డ్ వర్క్. అంటే ఉపాధిలోన షరతులు అనేవి ఉంటాయి, నమ్మకంగా పని చేసేది అనేది ఉంటుంది, ఇంకా వ్యవస్థీకృత రంగాన్ని ఈ విధంగా మనము చెప్పుకుంటాం. ఇది మామూలుగా ఎలా ఉంటుందంటే రిజిస్టర్డ్ బై ది గవర్నమెంట్. ఎవరి చేత రిజిస్టర్ చేయబడి ఉంటుంది ఆర్గనైజ్ సెక్టార్ అంటే ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ చేత రిజిస్టర్ అయి ఉంటుంది. టు ఫాలో ఇట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ గివెన్ ద వేరియస్ లాస్ సచ్ యాజ్ ఫ్యాక్టరీ యాక్ట్స్, మినిమం వేజెస్ యాక్ట్స్, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్స్. అంటే ఇక్కడ ముఖ్యంగా కర్మాగారాల చట్టము, కనీస వేతన చట్టము, దుకాణాలు సంస్థల చట్టము, ఇలాంటివన్నీ కూడా కొన్ని నియమ నిబంధనలు అనేవి ఇందులో ఉంటాయి. ఇట్ ఈస్ కాల్డ్ ద ఆర్గనైజ్డ్. దీన్నే ఆర్గనైజ్ సెక్టార్ అంటారు. బికాజ్ ఇట్ హ్యాస్ సమ్ ఫార్మల్ ప్రాసెసెస్ అండ్ ప్రొసీజర్స్. ఇక్కడ కొన్ని ఫార్మల్ ప్రాసెసెస్ తర్వాత ప్రొసీజర్స్ అనేవి కూడా ఉంటాయి. తర్వాత వర్కర్స్ ఇన్ ద ఆర్గనైజ్ సెక్టర్ ఎంజాయ్ సెక్యూరిటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఉద్యోగం పోతుంది అనేటటువంటి భయం ఏమి లేకుండా ఉద్యోగ భద్రత అనేది వీళ్ళకు ఉంటుంది. దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఓన్లీ ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్లో మాత్రమే వీళ్ళు వర్క్ చేస్తారు. ఒకవేళ ఇఫ్ దే వర్క్ మోర్ దే హ్యావ్ టు బీ పెయిడ్ ఓవర్ టైమ్ బై ద ఎంప్లాయర్. వాళ్ళు ఎక్కువ టైం వర్క్ చేస్తే వాళ్ళకు ఎక్కువగా మనీని పే చేయాల్సి వస్తుంది. దే ఆల్సో గెట్ సెవరల్ అదర్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఎంప్లాయర్స్. ఈ ఆర్గనైజ్ సెక్టార్లో వాళ్ళకు అనదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. దే గెట్ పెయిడ్ లీవ్ అనేది కూడా లీవ్ తీసుకుంటారు, దానికి అమౌంట్ కూడా ఇస్తారంట లీవ్ తీసుకున్నా కూడా. పేమెంట్ డ్యూరింగ్ హాలిడేస్, ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. దే ఆర్ సపోజ్ టు గెట్ మెడికల్ బెనిఫిట్స్ అండ్ అండర్ ద లాస్ ఎంప్లాయర్ టు ఎన్ష్యూర్ ఫెసిలిటీస్ లైక్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వీళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, తర్వాత మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, మంచి వర్కింగ్ ఎన్వైరన్మెంట్ కూడా ఉంటుందన్నమాట.
when they retire, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత many of these workers get pensions as well. ఇలా గవర్నమెంట్ ఆఫీస్లో ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు పెన్షన్స్ కూడా ఉంటాయి. పీపుల్ హూ వర్క్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్ విత్ కంపెనీస్ ఏ లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్ ఇన్ ఆర్గనైజ్డ్ సెక్టార్. ఈ విధంగా చాలా చోట్ల గవర్నమెంట్ కంపెనీస్కి సంబంధించిన చోట్ల కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లు ఉన్నాయి అని చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్, అండర్స్టాండ్. ఇంకా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి చెప్పుకుంటే, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్మాల్ అండ్ స్కాటర్డ్ యూనిట్స్ విచ్ హ్యావ్ రిమైన్డ్ లార్జ్లీ అవుట్ సైడ్ ద కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్. దీంట్లో చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. దెర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇక్కడ ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఉండవు, నిబంధనలు అనేవి కూడా ఎవరు పాటించరు. నాట్ ఫాలోడ్ ద ఎన్ఫోర్స్డ్. జాబ్ హియర్ ఆర్ లో పెయిడ్ అండ్ నాట్ రెగ్యులర్. జాబ్ అనే ఉద్యోగ భద్రత అనేది ఇక్కడ ఉండదు. దెర్ ఈజ్ నో ప్రావిజన్ ఫర్ ఓవర్ టైం. ఎవరికి ఎక్కువ పని చేసినా కూడా వాళ్ళకు ఎక్కువ వేతనం అనేది ఇవ్వరు. పెయిడ్ లీవ్ ఉండదు, హాలిడేస్ ఉండవు, లీవ్లు ఉండవు. తర్వాత సిక్ అయినప్పుడు వాళ్ళకు ఎలాంటి అలవెన్సెస్ అనేవి ఉండవు. అంటే అన్ఆర్గనైజ్ సెక్టార్లో ఇలా ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ సెక్యూర్. ఉద్యోగ భద్రత లేదు. పీపుల్ కెన్ బి ఆస్క్డ్ టు లీవ్ వితౌట్ ఎనీ రీజన్. ఎలాంటి రీజన్ పెట్టి కూడా వాళ్ళు లీవ్ తీసుకునేకి లేదు. వెన్ దెర్ ఈజ్ లెస్ వర్క్ డ్యూరింగ్ సమ్ సీజన్స్. అందుకే వాళ్లకు ఎప్పుడైనా కూడా తక్కువ పని అనేది దొరుకుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళను పనిలో నుంచి కూడా మాన్పించేస్తారు, అంటే పని లేదు అని కూడా తీసేస్తారు. సమ్ పీపుల్ మే బీ ఆస్క్డ్ టు లీవ్. తర్వాత ఎ లాట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది విన్స్ ఎంప్లాయర్ ఆర్ చేంజెస్ ఇన్ ద మార్కెట్ సిచ్యుయేషన్. వాళ్ళ ఉపాధి కల్పిస్తున్న వాళ్ళ స్థాయిని బట్టి, అంటే సిచ్యుయేషన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంట, ఆధారపడి పని అనేది ఉంటుంది. అంటే వాళ్ళ సిచ్యుయేషన్ని బట్టి వాళ్ళకి పని ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్, ఆర్గనైజ్ సెక్టార్ అన్ఆర్గనైజ్ సెక్టార్ను గురించి మనం ఇందాక చాలా అంశాలను డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్గనైజ్ సెక్టార్ అండ్ అన్ఆర్గనైజ్ సెక్టార్. చిల్డ్రన్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చిల్డ్రన్, మనం ఇంతవరకు ఆర్గనైజ్ సెక్టార్ అన్ఆర్గనైజ్ సెక్టార్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆర్గనైజ్ సెక్టార్ అన్ఆర్గనైజ్ సెక్టార్లో జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ చెప్పుకున్నాం చిల్డ్రన్, ఆర్గనైజ్ సెక్టార్లో 8% మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఉంది, అన్ఆర్గనైజ్ సెక్టార్లో 92% ఉంది అని. అయితే ఇక్కడ వచ్చిన జీడిపి ఏమిటి అంటే, ఆర్గనైజ్ సెక్టార్ 8% ఉన్నప్పటికీ వచ్చినటువంటి జీడిపి ఎంత అంటే 50%. అన్ఆర్గనైజ్ సెక్టార్లో 92% ఉన్నప్పటికీ వచ్చినటువంటి జీడిపి ఎంత 50%. ఇప్పుడు మీకు అర్థమైంటుంది చిల్డ్రన్, ఆర్గనైజ్ సెక్టార్ ఓన్లీ ద 8%, కానీ అవుట్పుట్ మాత్రము చాలా బాగుంది అని అర్థమవుతుంది. అన్ఆర్గనైజ్ సెక్టార్ ఎక్కువ మంది ఉన్నప్పటికీ దీంట్లో అవుట్పుట్ అనేది ఈక్వల్గా వచ్చింది అని, అంటే 50% ఉంది అని. దిస్ ఈజ్ ద contribution of organized and unorganized sector, children. Okay children, understand? Children, this is the another topic, how to create more and better conditions of employment. అంటే ఏ విధంగా ఉపాధి అవకాశాలు పెంచాలి అని. మనం ఆల్మోస్ట్ ఒక కేస్ స్టడీని చదివాం చిల్డ్రన్. గాయత్రికి ఉన్నటువంటి 2 hectares ఉన్నాయి, తర్వాత అన్ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది అనే విషయము. ఒకసారి ఇన్ఫర్మేషన్ని మళ్ళీ చదవండి. దాంట్లో సర్వీస్ సెక్టార్లోకి వాళ్ళు వెళ్తే, అగ్రికల్చర్ నుండి సర్వీస్ సెక్టార్లోకి వెళ్తే కొంచెం పని లభిస్తుంది అనే విషయాన్ని మనము ఆల్మోస్ట్ చదివాం. ఇంకా ఏం చేయాలి అంటే, గవర్నమెంట్ కెన్ స్పెండ్ సమ్ మనీ ఆర్ బ్యాంక్స్ కెన్ ప్రొవైడ్ ఏ లోన్ టు కన్స్ట్రక్ట్ ఏ వెల్ ఫర్ ఇరిగేషన్. గవర్నమెంట్ ఏం చేయాలంటే, మనీని అనేది రైతులకు, ఫార్మర్స్కి, లేకపోతే ఎవరికి నీడ్ అవుతుందో వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. కన్స్ట్రక్టివ్ వెల్ అండ్ ఇరిగేషన్, బావులు తవ్వించి ఇరిగేషన్ ఫెసిలిటీస్ని కల్పిస్తే చాలామందికి ఉపాధి అవకాశాలు అనేవి లభిస్తాయి. అంటే పంటలు పండించుకునేవి ఇలాంటివన్నీ కూడా చేస్తారు కాబట్టి పని అనేది లభిస్తుంది. ఓకే చిల్డ్రన్, మెనీ స్మాల్ డ్యామ్స్ టు బీ కన్స్ట్రక్టెడ్ అండ్ కెనాల్స్ ఆర్ డగ్ బీ irrigate farms. This leads to generate employment.
అంటే ఎక్కువగా ఇలా స్మాల్ డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ఎందుకంటే క్రాప్స్ అవన్నీ పండించేదానికి అవకాశము ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఇన్వెస్ట్ సమ్ మనీ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ క్రాప్స్. ఇంకా ఏం చేయాలంట, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కల్పించాలి, స్టోరేజ్ ఫెసిలిటీని పెంచడానికి క్రాప్స్ కోసము గిడ్డంగులు ఇలాంటివన్నింటినీ కూడా కట్టించాలి. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. ఓకే చిల్డ్రన్, మేక్ ఏ బెటర్ రూరల్ రోడ్స్ సో దట్ మినీ ట్రక్స్ రీచ్ ఎవ్రీవేర్. ఇంకా ఏం చేయాలంట, రూరల్ ఏరియాస్లో రోడ్స్ను వేయించడం వల్ల చిన్న చిన్న ట్రక్స్ అనేవి కూడా అక్కడికి వెళ్ళి తర్వాత అక్కడ ఉన్నటువంటి గూడ్స్ని తీసుకొని వచ్చి అమ్మేదానికి అవకాశము ఉంటుంది. దిస్ యాక్టివిటీ కెన్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్. ఇంకా ఆ ట్రక్స్ అవన్నీ కూడా మూవ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది. నాట్ ఓన్లీ టు ఫార్మ్స్ బట్ ఆల్సో టు పీపుల్ టు ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రేడ్ సెక్టార్స్. ఏ విధంగా అంటే ఈ విధంగా వాళ్ళకు మినీ ట్రక్స్ నడపడం వల్ల కూడా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది లభిస్తుంది అన్నమాట. నెక్స్ట్ చీప్ అగ్రికల్చరల్ క్రెడిట్ టు ద ఫార్మర్స్ ఫర్ ఫార్మింగ్. ఇంకా ఏం చేయాలంట, అగ్రికల్చర్ పరంగా వాళ్లకు తక్కువగా వడ్డీ రుణాలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చి ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయాలి అనేది కూడా చెప్తున్నారంట. వాళ్ళకు క్రెడిట్ అమౌంట్ అనేది క్రెడిట్ చేయాలి వాళ్ళ అకౌంట్స్లోన అని చెప్తున్నారు. ఓకే చిల్డ్రన్, లాస్ట్గా ఇంకా ఏమేమి అవకాశాలు కల్పించవచ్చు అని అంటే ప్రమోషన్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. ఇంకా ఫ్లోర్ మిల్స్ అంటే పిండి మరలు ఇలాంటివి, కోల్డ్ స్టోరేజెస్ని పెంచడము, హనీ కలెక్షన్ సెంటర్స్ని పెట్టడము, ప్రాసెసింగ్ యూనిట్స్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే వెజిటబుల్స్ను పెద్దవి చిన్నవిగా వేరు చేయడము, ఇలాంటి ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి ఏర్పాటు చేయడం వల్ల పని అనేది ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించవచ్చు అంటున్నారు. ఇంకా వాటితో పాటు వీ హ్యావ్ టు ట్రైన్ మెనీ వర్కర్స్ టు వర్క్ ఎఫిషియెంట్లీ విత్ మిషన్స్. మిషన్స్లో వర్క్ చేయడము, ఇండస్ట్రీస్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ వర్క్ చేయడం ఎలా అనే విషయాన్ని ట్రైనింగ్ ఇచ్చినట్టయితే, వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అర్బన్ ఏరియాస్కి వెళ్ళి కూడా అక్కడ వర్క్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది, అంటే స్కిల్ వస్తుంది అన్నమాట వాళ్ళకు. దానివల్ల కూడా ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వీ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ మెనీ ఇండస్ట్రీస్ ఇన్ బోత్ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. ఇండస్ట్రీస్ అనేవి నాట్ ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్లో ఒకటే పెట్టకుండా రూరల్ సెమీ అర్బన్ ఏరియాస్ దగ్గర కూడా ఎప్పుడైతే ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే సో దట్ వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మెనీ మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఎక్కువగా మనము గూడ్స్ సర్వీసెస్ను ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ ఆఫ్ హౌ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. చిల్డ్రన్, నోట్ ఇట్ డౌన్ దీస్ పాయింట్స్ అండ్ దిస్ ఈస్ ద ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లెసన్. ఎండ్ అయింది చిల్డ్రన్, కంప్లీట్గా ఇది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ కూడా రీడ్ ఇట్ వన్స్ అగైన్ ఇన్ ద టెక్స్ట్ బుక్ లెసన్ చిల్డ్రన్. ఓకే.